హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. మరో బ్లూ డ్రమ్ ఘటన. గతంలో మేరట్లో జరిగినటువంటి తరహాలోనే మరో బ్లూ డ్రమ్ ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ బ్లూ డ్రమ్ తరహా హత్య. భర్తను మొక్కలుగా నరికిన భార్య, తల అయితే మిస్సింగ్ అని చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని చందౌసీలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మేరట్లో సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య తరహాలోనే ఇక్కడ కూడా ఓ భార్య తన ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేరువేరు చోట్ల పడేసింది. అయితే ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగింది చూస్తే, సంబల్ జిల్లా చందౌసీకి చెందిన రాహుల్ అనే వ్యక్తి షూ వ్యాపారం చేసేవాడు. డిసెంబర్ 15 చందౌసీ పరిధిలోని పత్రోవా రోడ్డు సమీపంలో పాలిథీన్ కవర్లో కుక్కబడిన ఓ వ్యక్తి శరీర భాగాలు పోలీసులకు లభించాయి. నిందితులు మృతదేహాన్ని చాలా క్రూరంగా ముక్కలు చేశారు. తల, చేతులు, కాళ్ళు నరికేయడంతో మృతదేహాన్ని గుర్తించడం పోలీసులకు సవాలుగా మారింది. అయితే ఒక చేతిపై రాహుల్ అనే పచ్చబొట్టు ఉండడంతో మృతుడిని గుర్తించారు. భార్యపై ఎలా అనుమానం వచ్చిందంటే, రాహుల్ అదృశ్యమయ్యాడంటూ నవంబర్ 18న అతని భార్య రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఆమెను విచారిస్తున్నప్పుడు ఆమె చెప్పే సమాధానాల్లో పొంతన లేకపోవడంతో అనుమానం కలిగింది. సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా రూబీకి గౌరవ్ అనే వ్యక్తితో పాటు మరికొందరితో కూడా వివాహేతర సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇక రాహుల్, రూబీలకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తె కూడా ఉన్నారు. విచారణలో వీరి కుమార్తె చెప్పిన విషయాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. అమ్మా నాన్న ఎప్పుడూ గొడవ పడేవారు. 3 వ్యక్తులు మా ఇంటికి తరచుగా వచ్చేవారు. వారు నా కోసం చాక్లెట్లు తెచ్చేవారు అంటూ విచారణలో చిన్నారి కన్నీరు మున్నీరవుతూ తండ్రి మరణానికి తన తల్లే కారణమని నిందితులందరినీ ఉరితీయండి అంటూ పోలీసులను కోరింది. ఇక పోలీసులు రాహుల్ ఇంట్లో సోదాలు చేయగా రక్తం మరకలు ఉన్న మంచం కోడు, స్కూటర్, ఐరన్ రాడ్, ఎలక్ట్రికల్ హీటర్ వంటి సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోనే హత్య చేసి ఆ తర్వాత శవాన్ని ముక్కలుగా నరికి బయట పారేసినట్లు ఫోరెన్సిక్ బృందం నిర్ధారించింది. అయితే రాహుల్ తల మాత్రం ఇంకా లభించలేదు. దానికోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మేరట్, ముస్కాన్ కేసు తరహాలోనే ఈ హత్యను పక్కా ప్లాన్ ప్రకారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రూబీతో పాటు ఆమె ప్రియుడు గౌరవ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం మోజులో కన్న బిడ్డల తండ్రిని కట్టుకున్న భర్తను ఇంత దారుణంగా చంపడం సమాజాన్ని ఇప్పుడు షాక్కు గురిచేస్తోంది.